క్రీస్తు నామంలో మీకందరికి కూడా శుభాభివందనాలు. ఈ యొక్క జనవరి మాసంలో మనము దేవుని యొక్క గుణగణాలను ధ్యానిస్తున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మనము దేవుడు మంచివాడు అనే లోతైన సత్యాన్ని మనం తెలుసుకోబోతున్నాము. గాడ్ ఈజ్ గుడ్. మరి మంచి దేవుడు అని చెప్పి మనం పాట పాడుకుంటుంటాము. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. మరి ఆయన ఆల్ ద టైమ్ గాడ్ ఈజ్ గుడ్ అన్నటువంటి ఇంగ్లీష్ పాట కూడా మనం పాడుకుంటుంటాము. అందరికీ తెలిసినటువంటిది. మరి ఏంటంటే మరి బైబిల్ అంతా కూడా బైబిల్లో మరి దేవుని మంచితనం యొక్క ధృవీకరణలతో నిండి ఉంటున్నది ప్రియులారా. ఆయన చేసినటువంటి మంచి కార్యాలు, గుడ్ వర్క్స్ వి సీ. ఆయన మంచి దేవుడు కాబట్టి ఆయన చేసేటటువంటి కార్యాలు కూడా మరి మంచిగా ఉండటం అనేటువంటిది మనం చూస్తున్నాం. కీర్తనకారుడు మరి 34:8 అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్. మరి యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనండి. మన యొక్క వ్యక్తిగత జీవితాల్లో ప్రియులారా, మరి ఆయన యొక్క మంచితనము, ఉత్తముడు, శ్రేష్టమైనటువంటి వాడు, పరిశుద్ధుడు, మరి వీటిని మన యొక్క జీవితం ద్వారా తెలుసుకోవాల్సినటువంటి, రుచి చూచి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉంటున్నది ప్రియులారా. దేవుడు మంచివాడని చెప్పినప్పుడు ఆయన స్వభావమే మంచిదని ధృవీకరిస్తుంది. హిస్ నేచర్ ఇట్ సెల్ఫ్ ఈజ్ గుడ్ ప్రియులారా. మరి ఈ మంచితనం కేవలం ఒక లక్షణం కాదు, కానీ అది అతను ఎవరో అంతర్లీనంగా ఉంటుంది ప్రియులారా. మరి కీర్తన 105 అధ్యాయము 5వ వచనములో చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములు ఉండును. యెహోవా దయాళుడు. మరి ఈ యొక్క వాక్యంలో దేవుడు చేసే ప్రతిదీ కూడా అతని మంచితనం నుండి ప్రవహిస్తుంది అని నొక్కి చెప్తుంది ప్రియులారా. యెహోవా దయాళుడు. మరి మన జీవితంలో మంచిగా ఉండే అన్నింటికీ మూలంగా ఆయన పాత్రను హైలైట్ చేయటం అనేటటువంటి జరుగుతుంది. మరి ఈ దినమందు 3 పాయింట్లు. ఒకటి, సృష్టిలో దేవుని యొక్క మంచితనం ఏ రీతిగా చూడగలము. రెండవది, అతని ప్రేమలో, దేవుని యొక్క ప్రేమలో, అతని ప్రేమలో మరి దేవుని మంచితనము. అలాగే మరి అతని మంచితనానికి ప్రతిబింబంగా దేవుని యొక్క విశ్వసనీయత ఉంటున్నది. మరి 3 పాయింట్స్ గురించి ధ్యానిద్దాం. మొట్టమొదటిగా, సృష్టిలో దేవుని మంచితనము మరి అతని సృష్టిలో ఎంతో స్పష్టంగా కనిపిస్తుంది ప్రియులారా. ఆయన ప్రపంచాన్ని సృజించినప్పుడు ఏం చెప్పాడు? దానిని చాలా మంచిది అని ప్రకటించాడు ప్రియులారా. ఆదికాండం 1:31 చూస్తే, దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. మరి మంచి వాళ్ళకి అంత కూడా మంచిగా ఉంటుంది ప్రియులారా. పచ్చ కామెర్ల వాళ్ళకు అంత కూడా పచ్చగా ఉంటుంది. మరి దేవుడు అంత కూడా ప్రియులారా, సృష్టి అంతా కూడా నిన్ను నన్ను కూడా ఎంతో మంచిగా సృజించిండు. అందంగా, రమ్యంగా, సౌమ్యంగా, మరి మంచి లక్షణాలతోటి ఆయన మనల్ని సృజించి ఉంటున్నాడు. ఈ మంచితనము, ప్రకృతి సౌందర్యము, సంబంధాల ఆనందము, మరి మనం అనుభవించే ఆశీర్వాదాలలో ప్రతిబింబిస్తుంది. ఇట్ ఈస్ రిఫ్లెక్టెడ్ ఇన్ ఎవ్రీథింగ్. మరి అందమైనటువంటి సూర్య సమయము లేదా నక్షత్రాల రాత్రి గురించి ఆలోచించండి. ఈ క్షణాలు దేవుని యొక్క సృజనాత్మకతను, మరి మంచితనాన్ని మనకు గుర్తు చేస్తుంది. ఆయన మంచితోటి ఎంతో అందంగా మనం ఎన్నో బ్యూటిఫుల్ స్పాట్స్కు, టూరిస్ట్ స్పాట్స్కు వెళ్తుంటాం ప్రియులారా. వెన్ యూ లుక్ ఎట్ దోస్ థింగ్స్, మరి వీ కెనాట్ కీప్ క్వైట్. దేవుణ్ణి స్తుతిస్తుంటాం, ఆయన్ని పొగడుతుంటాము. అవి తన మంచితనాన్ని మనతో పంచుకోవాలని కోరుకునే ప్రేమ గల సృష్టికర్త నుండి బహుమతులు ప్రియులారా. దీస్ ఆర్ ఆల్ గాడ్స్ గిఫ్ట్స్ ప్రియులారా. వాట్ ఎవర్ వీ హ్యావ్, మనకున్నటువంటి మంచి బిడ్డలు కానివ్వండి, లేకపోతే మనకి ఇచ్చినటువంటి ఎన్నో మరి ఆశీర్వాదాలు, ఇవన్నీ కూడా మరి ఆయన మంచితనంతో ఆయన ఇచ్చినటువంటి బహుమానాలుగా మనం గుర్తుంచుకోవాలా. రెండవదిగా, అతని ప్రేమలో
దేవుని మంచితనం, దేవుని యొక్క మరి మంచితనం మన పట్ల ఆయనకున్న దృఢమైనటువంటి ప్రేమ ద్వారా కూడా ప్రదర్శించబడుతుంది ప్రియులారా. అతని ప్రేమ మరి షరతులతో కూడినటువంటిది కాదు, నాట్ కండిషనల్. మరి అది శాశ్వతంగా ఉంటున్నది. మరి కీర్తన 105లో చూస్తే, యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. ఫర్ ద లార్డ్ ఈస్ గుడ్, హిస్ స్టెడ్ఫాస్ట్ లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్, అండ్ హిస్ ఫెయిత్ఫుల్నెస్ టు ఆల్ జనరేషన్స్. ఈ శాశ్వతమైనటువంటి ప్రేమ మనం ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నా దేవుడు ఎల్లప్పుడూ ఉంటాడని, మనల్ని బేషరతుగా ప్రేమిస్తున్నాడని చెప్పి హామీ ఇస్తుంది ప్రియులారా. మనల్ని ప్రేమించే దేవుడు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఒకవేళ మనం తప్పిపోవచ్చు. మరి ఆ తప్పిపోయిన కుమారుడి యొక్క కథలో మనం చూసినట్లయితే, తండ్రి దగ్గర నుంచి, తండ్రి ప్రేమ నుంచి ఎంత దూరంగా వెళ్ళిపోయి ఉంటున్నాడు. మరి ఒక సమయం వచ్చినప్పుడు అయ్యో తండ్రి దగ్గర ఎంత సంతోషంగా సమాధానంతో ఉండవచ్చు అని చెప్పి తిరిగి వచ్చినప్పుడు కొడుకు మరి తప్పులు చేసినప్పటికీ కూడా తండ్రి అతనిని ముక్త కంఠంతో స్వాగతించాడు. దేవుని ప్రేమ మరియు క్షమాపణ యొక్క లోతును వివరిస్తుంది. దేవుని మంచితనము పునరుద్ధరించటానికి మరియు విమోచించటానికి ఎల్లప్పుడు కూడా సిద్ధంగా ఉందని ఈ యొక్క మరి తప్పిపోయిన కుమారుని యొక్క కథ ద్వారా మనకు తెలుస్తుంది ప్రియులారా. మరి అంతేకాకుండా మూడవదిగా అతని మంచితనానికి ప్రతిబింబంగా దేవుని విశ్వసనీయత. దేవుని విశ్వసనీయత అతని మంచితనం యొక్క మరొక అంశం ప్రియులారా. ఆయన నమ్మదగినటువంటి వాడు మరియు అతని వాగ్దానాలకు నిజమైనటువంటి వాడు. ఇది మనకు నిరీక్షణ మరియు హామీ ఇస్తుంది ప్రియులారా. విలాప వాక్యములు 3:22-23లో చూస్తే, యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిల్చున్నది గనుక మనం నిర్మూలము కాకున్న వారము. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. ఆ భక్తుడు ఎలాగా చూడండి, మరి నీవు ఎంతైనా నమ్మదగినటువంటి వాడవు. నీ యొక్క వాత్సల్యత మరి అది నిర్మూలం కాకుండా మరి అనుదినము నూతనముగా ఆయన వాత్సల్యత పుట్టుచున్నదని చెప్పి సెలవిస్తున్నాడు. దేవుని విశ్వసనీయత ప్రతిరోజు పునరుద్ధరించబడుతుందని ఈ యొక్క వాక్యంలో మనకు తెలియజేస్తుంది. అతను ఎల్లప్పుడూ ఉన్నాడనియు, మరి అంతేకాకుండా ఆయన మంచివాడని కూడా మనకు ఈ వాక్యం గుర్తు చేస్తుంది ప్రియులారా. అటువంటి మంచి దేవుని మనం కలిగి ఉంటున్నాము. మరి అటువంటి మంచి స్వభావము, మరి మనము ఆ యొక్క మంచితనము అతని స్వభావంలో చూస్తాము. అతని యొక్క సృష్టిలో దేవుని యొక్క సృష్టిలో మనం చూస్తున్నాము. అతని యొక్క ప్రేమలో, మరి అంతేకాకుండా అతని యొక్క విశ్వసనీయతలో కూడా మరి స్పష్టంగా కనపడుతుంది. ఈ సత్యాన్ని మనము ప్రతిబింబించినప్పుడు ఆయన ఎల్లప్పుడూ మనతో ఉంటాడని, మనకు మార్గదర్శకత్వం వహిస్తున్నాడని, మరియు ఆయన మంచితనంపై నమ్మకం ఉండాలని మనం గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంటున్నది ప్రియులారా. దేవుని మంచితనానికి మరి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ మంచితనాన్ని మన జీవితాల్లో ప్రతిబింబించేలా మరి మనందరం కూడా ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. మరి లోకంలో కూడా అటువంటి మంచి వారి కొరకు ఎదురు చూస్తున్నారు. మనం దేవుని మరి యేసు ప్రభు ద్వారా మరి మనకు ఆ రక్షణ విమోచన వచ్చినప్పుడు మరలా మనలో క్రీస్తు యొక్క స్వారూప్యము, క్రీస్తులో మరి ఆ యొక్క వెలుగును మరి ఈ లోకానికి చూపించవలసినటువంటి అవసరం ఉంటున్నది. ఈ యొక్క మంచితనాన్ని మరి మంచిగా బ్రతుకుతూ ఈ లోకంలో మనకి ఇచ్చినటువంటి శేష జీవితాన్ని దేవుని కొరకు వినియోగిస్తూ మరి మంచిగా బతకటానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రేమ గల ప్రభువా, వినుచున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించండి ప్రభువా. తండ్రి, నువ్వు ఎంతైనా ఎంతో గొప్ప దేవుడవు ప్రభువా. ఒక గొప్ప నాయన తండ్రి మమ్మల్ని కూడా తండ్రి ప్రభువా, పాపంలో ఉన్నటువంటి మమ్మల్ని రక్షించి ప్రభువా. అయ్యో తండ్రి ప్రభువా, క్రీస్తులో ప్రభువా నూతన సృష్టి అని చెప్తున్నాడు. ఎవరైనా క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి ప్రభువా. దయగల నాయన మీరే సహాయం చేయండి ప్రభువా. ఆ నూతనమైనటువంటి స్వభావం కలిగి ప్రభు, ఆత్మీయ స్వభావంతో, ఆత్మతో నడిపింపబడి
ప్రభు ఆ మంచి కార్యములు ప్రభు చేయటానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించును గాక. హ్యావ్ ఎ గుడ్ డే. గాడ్ బ్లెస్ యు ఆల్.